ఇప్పుడే అందిన వార్త 2025 ఇక ఈరోజు రాత్రి నుండి కూడా మారిపోతున్న షాకింగ్ రూల్స్, పలు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. 2025 ఇక జనవరి 1 ఇవాల్టి నుంచి కూడా అమల్లోకి వచ్చిన పలు కొత్త రూల్స్. ఈపీఎఫ్ఓ, జిఎస్టీలో పలు కీలక మార్పులు అయితే రాబోతున్నాయి. అలాగే మనం ఆన్లైన్లో పంపించే ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ పేమెంట్స్, H1B వీసా రూల్స్, ఇలా పలు నిబంధనలు అయితే కనుక మారుతున్నాయి. వివరాలు అయితే తెలుసుకుందాము. విధానాల మెరుగుదల, సేవల విస్తరణ సులభతరం చేయడంలో భాగంగా పలు ప్రభుత్వ విభాగాలు చేపట్టిన ఆర్థిక సంబంధమైన కొన్ని మార్పులు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇక సామాన్యుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు కూడా ప్రభావితం కానున్న రూల్స్పై అవగాహన పొందడం ఎంతో ప్రయోజనకరం. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము. ఈపీఎఫ్ఓకి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో భాగంగా పెన్షన్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ క్రమబద్ధీకరించింది. దీంతో పెన్షన్ ఉపసంహరణ మరింత సులభంగా మారింది. పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ ఉపసంహరించుకోవచ్చు. అదనపు ధృవీకరణ ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి. మరోవైపు ఈపీఎఫ్ఓ త్వరలోనే ఏటీఎం కార్డులను కూడా జారీ చేయనుంది. ఈ విధానం కనుక అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్ఓ చందాదారులు 24 గంటల పాటు డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం దక్కుతుంది. అంతేకాదు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ప్రభుత్వం ఈ ఏడాది తొలగించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మరొకటి, ముఖ్యంగా జీఎస్టీ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. జీఎస్టీ పోర్టల్లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు జనవరి 1 నుంచి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పాటించడం తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. మరోవైపు 180 రోజుల కంటే పాత బేస్ డాక్యుమెంట్లకు ఈవే బిల్లులు అంటే ఈడబ్ల్యూలు జనరేట్ కావని కూడా చెప్తున్నారు. ఇక యూపీఐ పేమెంట్స్కి సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది. యూపీఐ 123 పే ద్వారా ఫీచర్ ఫోన్లో పేమెంట్లు చేస్తున్నవారు ఇవాళ నుంచి రోజుకి గరిష్టంగా అంటే మ్యాక్సిమం 10,000 వరకు కూడా ఈ చెల్లింపులు అయితే చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా మునుపటి 5,000 పరిమితిని ఆర్బీఐ పెంచింది. ఇటీవలే సర్క్యులర్ను కూడా జారీ చేసింది. ఇక అలాగే రైతులకు సంబంధించి 2 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్తున్నారు. దేశంలో రైతులు ఇకపై 2 లక్షల వరకు కూడా హామీ లేని బ్యాంకు రుణాన్ని పొందవచ్చు. అంటే ఎటువంటి తాకట్లు అయి పెట్టకుండా బ్యాంకు రుణాన్ని 2 లక్షల వరకు పొందవచ్చు. ఈ మేరకు మునుపటి 1,60,000 పరిమితిని ఆర్బీఐ పెంచింది. ఈ కొత్త నిబంధన రైతులకు మరింత ఉపశమనం కల్పించనుంది. రైతు పెట్టుబడికి కూడా ఈ విధానం మరింత దోహదపడుతుందని చెప్తున్నారు. అలాగే ఇవాళ నుంచి భారతదేశంలో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ వీసా అపాయింట్మెంట్ను ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే రెండవసారి రీషెడ్యూల్ చేయాలనుకుంటే మాత్రం కొత్త దరఖాస్తుతో పాటు వీసా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు. మరోవైపు జనవరి 17 నుంచి H1 వీసా ప్రక్రియ అప్డేట్ కానుంది. కొత్త విధానం కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉంటుంది. భారతీయ H1B వీసాదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ రోజు నుంచి ఈ కొత్త రూల్స్ అయితే కనుక మారబోతున్నాయి.